ఎస్. అయితే మీకు ఫస్ట్ ప్లాట్ఫామ్ అనేది జబర్దస్త్, అంటే మీరు యాక్టర్ కింద చేసినా కూడా ఎక్కువ మందికి పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయిందంటే వేణు వండర్స్ కింద జబర్దస్త్. సో జబర్దస్త్లో మీకు చాలా మంది మీ ఫ్రెండ్సే ఉన్నారు, చాలా ధనరాజ్ గారు లాంటి వాళ్ళు కానీ, చంద్ర, వీళ్ళందరూ కూడా, సుధీర్, వీళ్ళందరూ. వీళ్ళలో ఇప్పుడు కొంతమంది రీసెంట్గా యాక్టర్స్ హీరోలు కూడా అయ్యారు. అవును, హీరోలు అయ్యారు, డైరెక్టర్లు అవుతున్నారు. ధనరాజ్ సినిమా రామం రాఘవం అని సముద్రకని గారు ధనరాజ్ లీడ్ అండ్ డైరెక్టర్. ఇప్పుడు తంది కూడా వస్తుంది. ఎస్. మరి అయితే సుధీర్ని ఆ మధ్యన కలిసినప్పుడు మరి నెక్స్ట్ మీ వేణన్న అయిపోయాడు కదంటే, వేణన్న అంటే ఎనీ టైం అన్నారు. మరి వీళ్ళల్లో ఎవరినన్నా వీళ్ళనే మీరు ఆల్రెడీ ఒడ్డుకు చేరుకున్నారు, మరి వీళ్ళని ఎవరన్నా ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఇందాక చెప్పాను కదా, అది అయిపోయింది, ఇంకోటి రాసుకున్నాం. ఇది ఒక్కటే ఉంది నా మైండ్లో ఇప్పుడు, అవన్నీ లేవు. ఇది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎస్. మీకు మరి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిన జబర్దస్త్ నుంచి ఎలాంటిది వచ్చినాయండి మీకు? మీరు హీరో డెఫినెట్లీ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిన తర్వాత ఎలాంటిది ఇది వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి మీకు? 100% హగ్గు, ఎమోషనల్, టీయర్స్, అంతే అంతే. ఇక దానికంటే మించింది ఏముంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు మేము అందరం కలుస్తూనే ఉంటాం రెగ్యులర్గా. ధనరాజ్ కానీ, చంద్ర కానీ, సుధీర్ కానీ, గెటప్ శ్రీను కానీ, రాంప్రసాద్ కూడా ఈ మధ్యలో మంచి కథ చేస్తున్నాడు. శ్రీను కూడా రాజు యాదవ్తో వచ్చాడు. సుధీర్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయాడు. అంటే దేవుని దేవాల అందరం కలిసి అలా వచ్చాము, అందరం ఒక స్టెప్ ఎక్కి ముందుకు వెళ్తున్నాం, కష్టపడి అందరం వెళ్తున్నాం. ఎవరు ఎప్పుడు కొడతారో ఎవరికి తెలియదు. బట్ మరి మిమ్మల్ని చూసే దృష్టికోణం ఏమైనా మారద్దు? వాళ్ళు అంటే ఒక డైరెక్టర్నే రెస్పెక్ట్, ఎంత ఫ్రెండ్ అయినా కూడా వాడు ఒక పొజిషన్ డెఫినెట్లీ మారింది, తెలియకుండా ఉంటుంది అది. అంటే సైకలాజికల్గా అంత మరీ రాగానే లేచి అలా కాదు, కానీ రాగానే లేచి నిలబడి రివర్స్ ఉంటుంది అన్నమాట, కమ్మడం ఉంటుంది అన్నమాట, కమ్మతో కూడా ఉంటుంది. డైరెక్టర్ ఏంటి అరే అదంటారు, ఇలా ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ నేను ఇప్పుడు మల్లెమాలలో మేము జబర్దస్త్ చేసాము, బట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఇప్పుడు జీలో నేను అదిరింది చేసాం మేము. అవును, సక్సెస్ఫుల్ షో. మాకు వచ్చేసరికి కామెడీ స్టార్స్ మొత్తం అన్ని చేసాం. ఆల్మోస్ట్ సినిమా అంటే సినిమాల్లోనే కాదు, మీరు ఆల్రెడీ టెలివిజన్లో కూడా సూపర్ స్టార్. టీవీ అనేది నా సెకండ్ ఫ్యామిలీ లాగా, అంటే నాకు ఎక్స్టెండ్ ఫ్యామిలీ లాగా. సినిమా ఎంత ఉందో టీవీ నాకు అంత ఇచ్చింది. నేను జీలో అదిరింది చేశాను, ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తున్నాను. అన్ని ఛానల్స్తో నాకు జర్నీ ఉంది. డెఫినెట్లీ నా ఇంకో ఎక్స్టెండ్ ఫ్యామిలీ అది నాకు టీవీ, ఖచ్చితంగా. నేను చాలా రెస్పెక్ట్ కూడా చేస్తాను. ముందేదో స్టార్టింగ్లో ఉంది కానీ ఇప్పుడు మారిపోయింది. అంతేందుకంటే నేను ఒక పీక్ మూమెంట్లో ఉన్నప్పుడు నన్ను టీవీ కాపాడాను, ఇది నిజం. నేను ఒక పీక్ ఫ్రస్ట్రేషన్ మూమెంట్, ఏదో ఇటు నుంచి బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు నన్ను కాపాడింది నా కామెడీ స్కిట్లే, టీవీనే. అందులో ఎటువంటి ఇది లేదు. నేను టీవీని ఎప్పుడు మర్చిపోను, ఎప్పుడు నేను. మీరు టీవీని మర్చిపోవడం కదా సార్, మీరు ఏం మారరు ఎప్పుడు కూడా. నేను ఇంతకు ముందు అన్నాను కదా, 20 ఏళ్ళ జర్నీ ఉంది. జర్నీ అయితే 20 ఏళ్ళు అయింది, కానీ మీరు అప్పుడు ఎలా అయితే చేసామో 24 ఏళ్ళు ఇప్పుడు అంతే ఇదిలో మాట్లాడుతున్నారు తప్ప అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకి సడన్గా వచ్చేసి సడన్గా అయిపోయి అవి పడి 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 జరుగుతుంది. కాబట్టి ఇది ఏందనేది నాకు తెలుసు. ఎప్పుడు ఎటు తీసుకెళ్తారో మనకు తెలియదు. మనకు ఇక్కడ ఉండేది ఏంటంటే మన జర్నీ ఉండాలి, మన చుట్టూ మన మిత్రులు ఉండాలి. ఇదే ఇప్పుడు నేను కొట్టుకున్నా తిట్టుకున్నా మీడియా వాళ్ళే నన్ను ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టినా, నన్ను మందలించి కూర్చోబెట్టినా, నన్ను ఎక్కడో పెట్టి కూర్చోబెట్టినా మీలో కొట్టుకున్న తిట్టుకున్నా మీతో ఇంకోతో అయితే చేయలేను. ఎన్ని షూటింగ్లు చేసినా ఈ కెమెరామెన్లతో చేయాలి. ఇదే కదా మన ప్రపంచం. ఏమైనా కొట్టుకొని తిట్టుకొని జరుగుతాయి కానీ ఇక్కడికి అయితే పోము కదా. సో వీళ్ళతో నాకు ఎందుకు అనేది ఉంటుంది. నాకు ఎప్పుడు ఏంటంటే మన వాళ్ళు వచ్చిన మా వాళ్ళే కదా అనే ఫీలింగ్ ఉంటుంది. జర్నలిస్టు ఏమడుగు అది నాకు ఉంటుంది. మా వాళ్ళేగా ఏదో అయ్యా లేస్తారులే రేపు వాళ్ళే మాకు అనిపిస్తుంది. మీరు పెద్ద డైరెక్టర్ అయ్యారని మీరు మాత్రం నాకేం లేదు. నాకు చూడు, ఇప్పుడు నాకు ఫస్ట్ నాకు జై సినిమా వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో అన్న పేరు ఏదో ఉంటుంది, మన ఈనాడు స్టిల్ కెమెరామెన్, కొంచెం పొట్ట ఉంటుంది, తెల్లగా ఉంటాడు అన్న, ఖాళీ హెయిర్. నాకు ఇప్పుడు చూసి ఒక హగ్గిస్తాను ఆయనకి. నాకు అప్పుడు యాక్టర్గా వచ్చినప్పుడు జర్నలిస్టులు చూసి ఒక ఫోటో తీస్తారు, ఫోటో తీసుకుని వాడుకుంటారు. నాకు తెలియదు తమ్ముడు ఒక ఫోటో అంటే ఎందుకు అన్న. నేను ఈనాడు జర్నలిస్ట్ అంటే అవును నేనేది ఫోటో అయ్యాను నాకు తెలియదు. అరే తమ్ముడు అట్ట కాదురా, ఇప్పుడు నేను ఫోటో ఇస్తే నీకు వస్తుంది చెప్పి తీసాడు. నేను అక్కడ నుంచి వచ్చాను కదా. సో నాకు బయట వాళ్ళ నా ఫీలింగ్ ఉండదు, నా వాళ్ళే కదా అనే ఫీలింగ్ ఉంటుంది.